ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ధి దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటును ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 1,10,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్కిల్ డెవలప్మెంట్ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్లో ఉన్నటువంటి స్కీమ్స్ని ఉపయోగించుకొని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేసాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలమా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలం అనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం. డ్రాయింగ్ డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16th. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2 సంవత్సరాల్లో మనం 2,938 మందికి 25,31,79,000 మందికి ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,300 నుంచి 1,500 కోట్లు ఓన్లీ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్న ఆపరేషన్లకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మన అర్థం కాన్ఫరెన్స్ అయితే దాదాపు 2,935 మంది ఉన్నారు. 25,31,00,000 చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదంటున్నారు. ఇంకా 800 నుంచి 900 ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వచ్చినట్టు అందరం కూడా పిలిచి ఊరు ఆ ఊరు అందరం కొడిస్తాం. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్&ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్ధిదారులకు ఆర్&ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జిలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాకు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము ఈ వారు సందర్భంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏదేమైనా చేస్తున్నాం. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.